హాయ్ అండి. 'రొమాంటిక్ రాక్షసులు' సిరీస్‌లో పార్ట్ 2 ఇది. మీకందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్తే, నేత్ర తనని ఏదో అడగాలని, మాట్లాడాలని అనుకుంటుంది. కానీ రుద్ర మొహం చూస్తే ఆమెకు నోట మాట పెగలడం లేదు. ఇది సరైన సమయం కాదు అని అనిపించి, తనకి తానే సర్ది చెప్పుకొని ఊరుకుంది. కానీ రుద్ర ఎందుకో కోపంగా ఉన్నాడు. అతని ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఏదో జరిగింది అని. ఇందాకటి వరకు బాగానే ఉన్నాడు కదా! ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయి రాగానే తన మూడ్ మారిపోయింది అని అనుకొని లేచి రుద్ర దగ్గరికి వచ్చి, మీరు బానే ఉన్నారా? ఏమైంది? అని అడిగింది. రుద్ర నేత్ర చెయ్యి పట్టుకొని అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆమె చెంప నిమురుతూ, ప్లీజ్ ఎప్పుడూ నాతోనే ఉండు అని ఆమె గుండెల మీద తల పెట్టుకొని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఏదో చిన్నపిల్లాడిలా పట్టుకొని వదలడం లేదు. నేత్రకి రుద్ర ఎంత గంభీరంగా ఉన్నా తన లోతుల్లో ఏదో బాధ గూడు కట్టుకొని ఉందనిపించింది. రుద్ర తల నిమురుతూ రుద్ర అని మెల్లగా పిలిచింది. మెల్లగా తల ఎత్తి నేత్ర కళ్ళల్లోకి చూశాడు. నీలో ఏదైనా స్ట్రెస్ ఉంటే, నీకేదైనా చెప్పాలనిపిస్తే చెప్పు. నీ లోపలే అన్నీ దాచుకొని ఎందుకు నీలో నువ్వే సతమతమవుతున్నావు అని అంది నేత్ర. రుద్ర మెల్లగా నవ్వుతూ, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? నాకు ఏం అవ్వదు. నువ్వు నాతో ఉండు చాలు. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాను అని అన్నాడు. ఇద్దరి మధ్య మౌనం. చూపులు మాత్రమే మాట్లాడుకుంటున్నట్లుంది. నేత్ర మనసు సున్నితమైనది. నేను తననంత బాధ పెట్టినా ఇంకా తను నా గురించే ఆలోచిస్తుంది అనుకొని నేత్ర మొహంలో ఉన్న ఆందోళనను దూరం చేయాలి అని, తన మూడ్ మార్చాలి అని అనుకొని, అది సరే గాని మనం మన గేమ్ని ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని చేత్తో ఆమె నడుము మీద నొక్కుతూ అడిగాడు. నేత్రకి తనన్నది అర్థం కాక ఏం గేమ్ అని అడిగింది. లోపల తన చేతులు తగులుతున్న చోట ఏదో తెలియని ఒక ఫీల్ కలుగుతుంది. తన కళ్ళు మత్తుగా వాలుస్తుంది. కన్నమ్మ, కెన్ ఐ కిస్ యూ అని అడిగాడు. నేత్ర రుద్ర కళ్ళల్లోకి చూసింది. ప్రేమ, తను కావాలనే కోరిక కనిపిస్తున్నాయి. తను కావాలంటే ఏమైనా చెయ్యొచ్చు. కానీ ముద్దు కోసం కూడా అనుమతి అడుగుతున్నాడు అని రుద్ర మీద ఒక నమ్మకం వచ్చింది. ఏది ఎలా జరిగినా రుద్ర తన మెడలో తాళి కట్టాడు. దేవుడే మమ్మల్ని కలిపాడో ఏమో ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేసింది. ఇదే మంచి టైం అనుకొని నీతో మాట్లాడాలి అంది. ఏంటి అన్నట్లు చూశాడు రుద్ర. మనం కొన్ని రోజులు ఆగుదాం. నాకు కాస్త టైం కావాలి అని అంది. నీ ఇష్టం లేకుండా నేను నా దాన్ని చేసుకోను. నాకు మన కలయిక నీ ప్రేమతో కావాలి, ఇబ్బందిగా కాదు. కానీ ఎక్కువ టైం తీసుకోకు. నిన్ను పక్కన పెట్టుకొని నేను ఆగలేను అన్నాడు. చిన్నగా సిగ్గుపడుతూ నవ్వింది నేత్ర. కన్నమ్మ, నువ్వు టైం తీసుకో. కానీ ముద్దుకి కూడా టైం కావాలా? నువ్వు నా స్ట్రెస్ రిలీఫ్రా ప్లీజ్ అన్నాడు. సరే అన్నట్లు తల ఊపింది నేత్ర. చాలా హ్యాపీగా ఆమెను ఇంకా దగ్గరికి లాక్కొని ఆమె పెదవులను అందుకోబోయాడు. ఇంతలో అతని ఫోన్ మోగింది. ఒక్క క్షణం అతని ఆలోచన చెదిరినా మళ్ళీ తేరుకొని ఆమె పెదవుల్ని అందుకునేలోపు మళ్ళీ ఫోన్ మోగింది. నేత్ర ముందు అదేంటో చూడు అంటే, లేదు నాకు ఇప్పుడే కావాలి అని ఆమె వైపుకు ఒరిగాడు. ఆ ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. కోపంగా ఫోన్ అందుకొని స్క్రీన్ మీద ఉన్న పేరు చూసి, యూ ఈడియట్, ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని అన్నిసార్లు కాల్ చేస్తున్నావు అని అన్నాడు. ఆ వాయిస్కి దడ పుట్టినా కానీ ధైర్యం తెచ్చుకొని, సార్ మీ బ్రదర్ ఒక నోటీస్ పంపించారు మీకు అన్నారు. వాట్? ఏం నోటీస్ అని అడిగితే, సార్ అది మీ కంపెనీలో తనకు కూడా షేర్ ఉంటుంది అని ఆయన లీగల్గా మనకి నోటీస్ పంపించారు అని అన్నాడు. యూ ఈడియట్, అసలు వాడెవడ్రా షేర్ అడగడానికి? మన లీగల్ టీం ఉంది కదా, ఏం చేస్తున్నారు? ఆ పని చూసుకోండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. కోపం తగ్గక చేతిని అక్కడ ఉన్న టేబుల్పై కొట్టగా పెద్దగా సౌండ్ వచ్చింది. ఆ అని గట్టిగా అరిచాడు. నేత్ర భయపడి అతని వద్దకు వచ్చి ఏం చేయాలో అర్థం కాక, అతన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక గట్టిగా హగ్ చేసుకుంది. ఆమె స్పర్శతో ఈ లోకంలోకి వచ్చిన రుద్ర ఆమె వైపు చూస్తే వణుకుతూ తనని చాలా గట్టిగా హగ్ చేసుకొని ఉంది. ఆమె స్పర్శకి క్షణంలో కోపం తగ్గింది. కన్నమ్మ, నాకొక హెల్ప్ చేయవా అని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టాడు. తన టీషర్ట్ తీసి ఆమె మొహం రెండు చేతులతో పట్టుకోగా నేత్ర కంగారుగా ఏమైంది అని అడిగింది. సారీ అని ఆమె పెదాల్ని అందుకున్నాడు. కొంచెం గట్టిగా ఆ పెదవులని జుర్రుకుంటూ నాలుకతో
ఆమె నాలుకతో లోపల యుద్ధం చేస్తున్నాడు. నేత్రకి నొప్పిగా ఉంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. అతన్ని వీపుపై చేతులతో కొడుతుంది. షర్ట్ లేకపోవడం వల్ల ఆ దెబ్బకి నొప్పి కలిగి ఈ లోకంలోకి వచ్చి ఆమె పెదవి కొరికి వదిలాడు. నేత్ర గట్టిగా ఊపిరి పీల్చుకుంది. పెదవిపై తడిమి చూసుకుంటే రక్తం కనిపించింది. కోపంలో, ఈడియట్, అంత హార్ష్గా నాకు కిస్ చేసేది, చూడు బ్లడ్ వచ్చింది అని అతని భుజంపై చేతులతో కొట్టింది. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆమె చేతుల్ని పట్టుకొని, అందుకేగా ముందే నీకు సారీ చెప్పాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి నిన్ను కిస్ చేశాను అని ఆమెను దగ్గరికి లాక్కొని ఆమె పెదవులపై చిన్నగా ముద్దు పెట్టాడు. సారీ కన్నమ్మ, లవ్ యూ. సరే చెప్పు, నీకు నొప్పిని కలిగించాను కదా, నాకే శిక్ష వేసినా సరే నేను సంతోషంగా అనుభవిస్తాను అని అన్నాడు. నేత్ర రుద్రను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వెర్రి చూపులు చూసింది. నన్ను ప్రేమిస్తున్నాను అంటావు, బాధ పెట్టేది నువ్వే, మళ్ళీ నన్ను బాధ పెట్టినా అని బాధపడేది నువ్వే, నువ్వు నాకు అర్థం కావట్లేదు అని అంది. రుద్ర నవ్వుతూ మెల్లగా నీకే తెలుస్తుంది, ఎక్కువగా ఆలోచించకు అని ఆమెను అలాగే బెడ్ మీద పడుకోబెట్టి ఆమె ఎదలో తలపెట్టి దగ్గరగా హత్తుకొని పడుకున్నాడు. ఒక్కోసారి పెద్ద రాక్షసుల్లా కనిపిస్తాడు, ఒక్కోసారి చిన్నపిల్లాల్లా ప్రవర్తిస్తాడు అని అనుకుంది నేత్ర. అలాగే అతన్ని పట్టుకొని పడుకుంది. నెక్స్ట్ డే నిద్ర లేచి సరికి రుద్ర కనిపించలేదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. రుద్ర తన జిమ్ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చి రెడీ అయ్యి వెళ్తుండగా రుద్ర అని పిలిచింది. ఏంటి అంటే, అది అమ్మా నాన్నలను చూసి వస్తాను, వాళ్ళు చాలా కంగారుగా ఉన్నారు అంది. సీరియస్గా ఫేస్ పెట్టి నో అని అన్నాడు. అది కాదు, నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ అని అంది. అంత సీరియస్లో ఉన్నవాడు కూడా నేత్ర క్యూట్ ఫేస్ చూసి సరే అయితే నేను కూడా నీకొక చెప్పాలి. ఏంటి అంటే, సారీ కన్నమ్మ అని అన్నాడు. నేత్ర భయపడి వద్దు, నువ్వు రాత్రి చెప్పిన సారీకే ఇంకా నొప్పి తగ్గలేదు ప్లీజ్ అంది. అయితే నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళవా అని అడిగాడు. నేత్రకి ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ తప్పక సరే అంది. రుద్ర అలాగే నిలబడి ఉన్నాడు. నేత్ర ఏంటి అంటే, నువ్వే పెట్టు అన్నాడు. నోవే, నా వల్ల కాదు, కావాలంటే ఇవాళ ఇంట్లోనే ఉంటాను అంది. రుద్ర నవ్వుతూ వచ్చి డీప్గా కిస్ చేసి పెదవి కొరికాడు. రాక్షసుడా, నొప్పిగా ఉంది అని అంది. నువ్వు నాకు ఎనర్జీ బూస్టివి కన్నమ్మా అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేత్ర కూడా కిందికి రాగా రుద్రకి బాయ్ చెప్పి వెనక్కి తిరిగింది. బాబు నవ్వడం నేను ఇంటికి వచ్చాక ఇదే మొదటిసారి చూస్తున్నానమ్మా, అంతా మీ వల్లే అంది నిర్మల. అదేంటి, రుద్ర ఎప్పుడు నవ్వడా అలా అంటున్నారు అని. ఎన్ని రోజులయ్యింది మీరు ఇక్కడికి వచ్చి అని అడిగింది. నేను వచ్చి 5 ఏళ్ళు అయ్యింది మేడం, ఒక్కసారి కూడా బాబుగారు నవ్వుతూ ఉండడం నేను చూడలేదు అంది. నేత్రకి అసలు రుద్ర ఎవరు ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. సరే నేను బయటికి వెళ్తాను, మళ్ళీ సాయంత్రం వస్తాను అని అంది నేత్ర. సార్ చెప్పారు మేడం, మీకోసం కార్ రెడీగా ఉంది అని అంది నిర్మల. సరే అని రూమ్కి వెళ్ళి ఫోన్ ఇంకా పర్స్ తీసుకొని వచ్చి డ్రైవర్తో కలిసి తన తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళింది నేత్ర. ఇంటికి వెళ్ళాక రమ్య నేత్రను చూసి కళ్ళ నిండా నీళ్లతో ఎదురు వచ్చి నేత్రని కౌగిలించుకొని ఏడ్చింది. శ్రీనివాస్ కూడా ఆల్మోస్ట్ అదే కండిషన్లో ఉన్నాడు. నేత్ర వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి నేను బాగానే ఉన్నానమ్మా, మీరు ఇలా అయిపోతే ఎలా అని వారిని ఓదార్చింది. సరే కానీ అతనెవరు, అసలు ఏమైంది అంటే, ఆ రోజు అతన్ని రాత్రి కాపాడి హాస్పిటల్లో చేర్పించడం, ఆ తర్వాత పెళ్లి చేసుకొని తీసుకెళ్ళి తనతో ఉన్న తీరు అన్నీ చెప్పింది. హెల్ప్ చేస్తే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, అది ఇలా బలవంతంగా అని అడిగాడు శ్రీనివాస్. ఏమో నాన్న, నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, ఆ దేవుడు రుద్రని నా లైఫ్లోకి ఎందుకు తీసుకొచ్చాడో తెలీదు, ఏది జరిగినా అంతా మంచికే అనుకోవాలి అంది. అంటే నువ్వు ఈ పెళ్ళిని ఒప్పుకుంటున్నావా అని అడిగాడు శ్రీనివాస్. మీరే చెప్పారుగా నాన్న, పెళ్ళి అనేది పవిత్ర బంధం అని, ఎలా జరిగినా మా పెళ్ళి అయితే జరిగిపోయింది. అసలు ఆయన ఎవరు ఏంటి అన్న విషయం తెలుసుకోవాలి ఇప్పుడు. ఆయన ఏదో తెలియని బాధలో ఉన్నారు నాన్న, అదేంటి అని తెలుసుకోవాలి అని అంది. అసలు అతని పేరు కూడా తెలియదు నీకు, నువ్వేం తెలుసుకుంటావు, అతను ఎలాంటి వాడో ఏంటో. అయినా అర్ధరాత్రి రోడ్డు మీద దెబ్బలతో పడి ఉన్నాడు అంటే అతని వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుంది అని అన్నాడు శ్రీనివాస్. నేత్రకి కూడా అదే అనుమానం వచ్చింది. అతన్ని అడిగినా ఏం చెప్పడు. ఇది ఒక విధంగా నేను తెలుసుకోవాలి, ఏదో ఒక విధంగా నేను తెలుసుకోవాలి అని అనుకుంది. అలా ఆ రోజు మధ్యాహ్నం వరకు తల్లిదండ్రితో ఉండి, ఓకే అమ్మా నేను ఇక వెళ్తాను, సాయంత్రం వరకు ఇంటికి వచ్చేస్తానని చెప్పి వచ్చాను
అని బయలుదేరింది నేత్ర. అక్కడి నుండి కార్ సిటీ లోపలికి రాగా ట్రాఫిక్లో ఉండిపోయింది. నేత్ర కార్ గ్లాస్ తీయించి అటు ఇటు చూడగా అదే ట్రాఫిక్లో రుద్ర కార్ కనిపించింది. అతని కార్ గ్లాస్ తీయించి ఉండడంతో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. రుద్ర ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. తన మొహం చూస్తే తెలుస్తుంది ఏదో కోపంలో ఉన్నాడు అని. నేత్రకి ఏదో అనుమానం వచ్చి రుద్ర కార్ని ఫాలో అవ్వమని డ్రైవర్కి చెప్పింది. మేడం, సార్కి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది అని భయంగా అన్నాడు డ్రైవర్. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోయినా పోతుంది అని స్థిరంగా చెప్పింది నేత్ర. దాంతో ఆ డ్రైవర్ భయపడి రుద్ర కార్ని ఫాలో అయ్యాడు. ఆ కార్ సిటీ దాటి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళి ఆగింది. రుద్ర సిగరెట్ పొగ వదులుతూ స్టైల్గా కార్ దిగాడు. ఎదురుగా ఒక వ్యక్తిని కొట్టి తన మనుషులు రుద్ర ముందు నిలబెట్టారు. నేత్ర దూరంగా నిలబడి చూస్తుంది. వారి మాటలు వినిపించడం లేదు, కానీ రుద్ర చేసేది కనిపిస్తుంది. కాసేపు ఏదో మాట్లాడి గన్ తీసుకొని అతన్ని కాల్చాడు రుద్ర. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ రక్తం రుద్ర మొహం మీద పడింది. ఆ క్షణం అతడిని చూస్తే రుద్రనేత్రుడిలా కనిపించాడు. ఆ వ్యక్తి పాలిట కాలయముడు అయ్యాడు. ఆ సంఘటన చూసిన నేత్రకి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. నుదుటిన చెమటలు పట్టాయి. మేడం అని డ్రైవర్ పిలిస్తే ఉలిక్కిపడి అతడి వైపు చూసింది. అతను కూడా వణుకుతూ, మేడం, సార్ మనల్ని ఇక్కడ చూస్తే మిమ్మల్ని ఏమనరు. మిమ్మల్ని తీసుకొచ్చింది నేను మేడం. అక్కడ చచ్చిన వాడితో పాటు నేను కూడా ఇక్కడే చేస్తాను. పదండి మేడం అన్నాడు. నేత్ర భయంగా అక్కడి నుండి వెళ్ళి కారులో కూర్చుంది. క్షణాల్లో ఆ కారు అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళాక నేత్ర నేరుగా రూంలోకి వెళ్ళింది. ఆమెకి కళ్ళ ముందు రుద్ర ఒకరిని చంపడం మాత్రమే పదే పదే కనిపిస్తుంది. నైట్ రుద్ర ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది. నేత్ర మాత్రం బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. రూమ్ బయట అడుగుల శబ్దం వినిపించి ఇప్పుడు రుద్ర వస్తే తనని చూసే ధైర్యం కూడా లేదు. అందుకే దుప్పటి నిండుగా కప్పుకొని పడుకుంది. అతను లోపలికి వచ్చి చూసి ఫ్రెష్ అయ్యి నేత్ర దుప్పటి తీశాడు. గాఢ నిద్రలో ఉన్నట్లు నటించింది నేత్ర. ఆమెను దగ్గరికి లాక్కొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని పడుకున్నాడు. అతని గుండె చప్పుడు వింటుంటే నేత్రకి గుండెల్లో దడగా ఉంది. ఇప్పుడు కదిలితే రుద్రకి తెలిసిపోతుంది అని అలాగే కదలకుండా ఉంది. ఎప్పటికో కళ్ళు అలసిపోయి నిద్రలోకి జారుకుంది నేత్ర. అలా పడుకున్న తను కలలో రుద్ర నేత్రని గన్తో షూట్ చేసినట్లు కనిపించి నో అని గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడి లేచింది. ఆమె అరుపుకి రుద్ర లేచి లైట్ వేశాడు. అతని మొహం చూసి భయపడి ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు అని వెనక్కి జరిగింది. కన్నమ్మ, ఏమైంది? నేను నీ రుద్ర. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు అని మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు. నేత్ర తేరుకొని కామైంది. రుద్ర మాట్లాడుతూ ఏదైనా పీడకల వచ్చిందా అని నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్లు తాగి అలాంటిదే అని కాస్త నిదాన పడింది నేత్ర. కాసేపటికి రుద్ర ఆమెను దగ్గరకు తీసుకొని ప్రశాంతంగా పడుకో, నేనుండగా నీ దగ్గరకు ఎవరూ రారు అని అన్నాడు. అసలు నా భయానికి కారణమే నువ్వు కదా అని మనసులో అనుకుంది నేత్ర. అలా కాసేపటికి నిద్రపోయింది. నెక్స్ట్ డే రుద్ర లేచి నేత్ర మొహం చూశాడు. రాత్రి ఆమె ప్రవర్తన వింతగా అనిపించినా ఆమెకు విశ్రాంతి అవసరం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎప్పటికో నిద్ర లేచిన నేత్ర టైం చూసుకుంటే ఉదయం 11 అయింది. అయ్యో, నేను ఇంతసేపు పడుకున్నానేంటి అని అనుకుంది. లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి నిర్మల, మేడం కాఫీ ఏమైనా ఇవ్వనా అని అంది. హా అని నేత్ర తల ఊపగా నిర్మల కాఫీ తెచ్చి ఇస్తే సోఫాలో కూర్చొని కాఫీ తాగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జ్వాల నేత్రను చూసి కోపంతో, నీలాంటి లో క్లాస్ దాన్ని తీసుకొచ్చి ఈ మ్యాన్షన్కి మహారాణిని చేశాడు మా బావ అని అంది. ఆ మాటలకు కోపం వచ్చిన నేత్ర, ఈ మాటలు జాగ్రత్తగా మాట్లాడు, లేదంటే నాలుక కట్ చేస్తా అని అంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? మా బావని వల్లో వేసుకొని ఈ ఆస్తిని అనుభవిద్దాం అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. అయినా నీకు కావాల్సింది డబ్బే కదా, ఎంత కావాలో చెప్పు, నీ మొహాన పడేస్తాను. మా బావని వదిలి వెళ్ళిపో అని అంది జ్వాల. ఏంటి, డబ్బు కోసం తాళి కట్టిన భర్తను వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. అయినా నిన్ను రావద్దని చెప్పారుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని సూటిగా అడిగింది నేత్ర. జ్వాలకి ఆ మాట నచ్చలేదు. ఇది మా బావిల్లు, నీది కాదు. నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. నన్ను అనే హక్కు నీకు లేదు అంది జ్వాల. ఆయన నా మెడలో తాళి కట్టినప్పుడే ఆయన మీద, ఈ ఇంటి మీద పూర్తి హక్కు వచ్చింది నాకు. నువ్వు హక్కుల గురించి మాట్లాడకు, ఇక్కడి నుండి వెళ్ళు అని అంది నేత్ర. జ్వాలలోని అహం దెబ్బతిని, నీకెంత ధైర్యం ఉంటే ఒక లో క్లాస్ దానివి నా బావ ఇంటికి వచ్చి నన్నే వెళ్ళిపో అంటావా?
చెప్తాను నీ సంగతి, నీ అంతు చూస్తాను, ఎన్ని రోజులు ఇలా విర్రవీగుతావో అదీ చూస్తాను అని పళ్ళు కొరుకుతూ అక్కడి నుండి వెళ్ళింది జ్వాల. ఇదంతా అక్కడే ఉండి చూసిన నిర్మల, అమ్మ, బాబుగారు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన కుటుంబమే ఆయన్ని మోసం చేసింది. పైకి ఎంత కోపంగా ఉన్నా ఆయన మనసు చిన్నపిల్లాడిలా ఉంటుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన మీ వల్ల కాస్త ప్రశాంతంగా ఉన్నారు. మీరు లేకుంటే ఆయన ఉండలేరు. ఈ జ్వాలా మేడం మంచిది కాదు. సార్కి ఆమె అంటే అస్సలు నచ్చదు. అసలు ఇక్కడికి రానివ్వరు. ఏదో ఒకటి చేసి సార్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. కానీ సార్ ఎవరికీ చెప్పకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. అందుకే మీ మీద ఇలా జరుగుతుంది. ఈ విషయం సార్కి తెలిస్తే జ్వాల కాళ్ళు చేతులు విరగ్గొడతారు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది నిర్మల. నేత్ర అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంది. నిన్న తనని హార్ష్గా కిస్ చేశాడని ఈడియట్ అని అంది నేత్ర. అయినా రుద్ర నవ్వుతూ మాట్లాడాడు. తన దగ్గర అలా ఉన్న రుద్ర ఒక మనిషిని చంపాడు. ఒకే మనిషిలో 2 రూపాలను చూసింది నేత్ర. నిజంగానే తనంటే ప్రేమ కాబట్టే రుద్ర తన దగ్గర చిన్నపిల్లాడిలా ఉంటున్నాడు అని అనుకుంది. ఇలా లంచ్ టైం అయ్యే వరకు అక్కడే కూర్చుంది. ఇంతలో రుద్ర వచ్చి, ఏంటి మేడం గారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అంటే, అతన్ని చూడగానే మళ్ళీ ఒక వ్యక్తిని చంపాడు అన్న థాట్ వచ్చి చెమటలు పట్టాయి నేత్రకి. రుద్ర కంగారుగా నేత్ర దగ్గరికి వచ్చి, కన్నమ్మ, ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా అని అంటే, నేను బాగానే ఉన్నాను అని కొంగుతో చెమటలు తుడుచుకుంది. కాసేపటికి నేను ఇలా ఉండకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చి ధైర్యం తెచ్చుకొని మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది నేత్ర. ఆమె ప్రవర్తన తేడాగా ఉండడంతో సైలెంట్గా లంచ్ కంప్లీట్ చేసి ఎవరికో కాల్ చేశాడు. నేత్రని తీసుకొని రూమ్లోకి వెళ్ళగానే అతని ఫోన్ మోగింది. ఆ ఫోన్ చేతిలోకి తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడి వచ్చాడు. నేత్ర అసహనంగా భయంగా ఉండడం చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. నేత్ర ఎంత ప్రయత్నించినా ఆమె భయాన్ని దాచలేకపోతుంది. మెల్లగా ఆమెను సోఫా దగ్గరికి తీసుకెళ్ళి ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె జుట్టు సరిచేస్తూ, నేనంటే భయం వేస్తుందా అని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. నేత్రకి నోట మాట రావడం లేదు. తలను అడ్డంగా నిలువుగా ఎలా పడితే అలా ఊపింది. ఆమె అదురుతున్న పెదాల మీద అతని చూపుడు వేలుతో సున్నితంగా రాస్తూ, నిన్న నన్ను ఫాలో అయ్యి వచ్చావని, అక్కడ నేను ఒకరిని కాల్చి చంపడం చూశావని నాకు తెలుసు అని అన్నాడు. ఆ మాటలకి నేత్ర కళ్ళు పెద్దవి చేసి చూసింది. నీకు అబద్ధాలు చెప్పాలని నేను అనుకోవడం లేదు. కానీ పైకి కనిపించే వాటిని చూసి నన్ను జడ్జ్ చేయకు. మెల్లగా అన్నీ నీకే తెలుస్తాయి అని అన్నాడు. నేత్రకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ధైర్యం చేసి, ఒక మనిషి ప్రాణం తీయడం అంత ఈజీనా? మీకు మనిషిని చంపే హక్కు ఎవరిచ్చారు అని అంది. ఒకటి అర్థం చేసుకోకన్నమ్మ, కొన్నిసార్లు ఎవరో ఒక్కరే బ్రతికే అవకాశం ఉంది అన్నప్పుడు మనం బ్రతకాలి అంటే అవతలి వాడు చావాలనే మనం అనుకుంటాం. ఇది కూడా అంతే, ఒక రేస్ లాంటిది. పోను నీకే అన్నీ తెలుస్తాయి అన్నాడు. అసలు రుద్ర చెప్పింది ఏమాత్రం అర్థం కాలేదు. కానీ మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పుడు ఆమెను ఒంటరిగా వదలడమే మంచిది అనిపించి ఒక చిన్న ముద్దు ఆమె పెదాలపై పెట్టి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలానే సోఫాలో కూర్చొని ఏదో పిచ్చిదానిలా ఆలోచించి అక్కడే పడుకుంది నేత్ర. బయటకు వెళ్ళిన రుద్ర బేస్మెంట్లోకి వెళ్ళేసరికి డ్రైవర్ని పట్టుకొని ఉన్నారు. ఆ డ్రైవర్ రుద్రని చూసి, సార్, నేను ఏదీ కావాలని చేయలేదు సార్. మేడం గారు మీ కారు ఫాలో అవ్వకుంటే ఉద్యోగం తీసేస్తామని అన్నారు. ఏం చేయాలో అర్థం కాక అలా చేశాను సార్. తప్పైపోయింది, మళ్ళీ చేయండి సార్ అని రుద్ర కాళ్ళ మీద పడ్డాడు. మేడం చెప్పింది చేయకుంటే ఉద్యోగం పోతుంది. మరి నాకు తెలిస్తే నీ ప్రాణం పోతుందని నీకు అర్థం కాలేదా అన్నాడు. ఆ మాటకి డ్రైవర్ పైపానాలు పైనే పోయాయి. రుద్ర కాళ్ళు పట్టుకొని, ఇంకెప్పుడు ఇలా చెయ్యను సార్, పెళ్ళాం పిల్లలు ఉన్నవాడిని, క్షమించి వదిలేయండి అని వేడుకున్నాడు. అసలు మామూలుగా అయితే రుద్ర తప్పు చేసిన వారిని వదలడు. కానీ నేత్ర రేపటి రోజున డ్రైవర్ గురించి అడిగితే ఎలా అని అక్కడ ఉన్న వారి వైపు ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. రుద్ర మనుషులు ఆ డ్రైవర్కి వార్నింగ్ ఇచ్చి మేడంకి ఏం తెలియకూడదు అని చెప్పి అతన్ని వదిలేశారు. ఆ డ్రైవర్ లేచిన వేళ బాగుంది అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రుద్ర ఆఫీసులో కూర్చొని తన పనిలో మునిగిపోయాడు. ఇంతలో అక్కడికి తన పిఏ రాజు వచ్చి సార్ అని పిలిచాడు. రుద్ర ఒక చూపు చూసి తిరిగి తన పని తాను చేసుకుంటున్నాడు. రాజ్ మాట్లాడుతూ, మన లీగల్ టీం మీ బ్రదర్ పంపిన నోటీస్కి రిప్లై ఇచ్చారు సార్, కానీ అని గ్యాప్ ఇచ్చాడు. ఏంటి అన్నట్లు చూసిన చూపుకి తడబడి, మీ ఫాదర్తో ఒకసారి కూర్చొని మ్యాటర్ సెటిల్ చేసుకుంటే మంచిదని అనిపిస్తుంది సార్. ఇలా ఫ్యామిలీ ఇష్యూస్ మనసులో పెట్టుకొని కంపెనీ మీద అటాక్ చేస్తే
బోర్డు మెంబర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కంగారు పడుతున్నారు అని మెల్లగా రుద్రమోహన్ చూసి చెప్పడం ఆపేశాడు. రుద్ర కూల్గా బోర్డు మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చెయ్యి అన్నాడు. ఓకే అని రాజ్ అక్కడి నుండి బయటకు వచ్చి, ఈ మధ్య సార్ కోపం బాగా తగ్గింది, లేకుంటే ఈ పాటికి నేను శవం అయ్యేవాడిని అనుకున్నాడు. వెళ్ళి ఈ మీటింగ్ అరేంజ్ చేసి రుద్రకంతా రెడీ సార్ అని చెప్పాడు. రుద్ర ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు. బోర్డు మెంబర్లో ఒకరు, మీ ఫ్యామిలీలో ఉన్న గొడవల వల్ల ఎప్పుడు ఏమవుతుందని టెన్షన్ పడాల్సి వస్తుంది అన్నారు. ఏదో ఒక విధంగా కంపెనీకి నష్టం కలిగించాలని చూస్తున్నారు, దానివల్ల ఫ్యూచర్లో మనకు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అన్నారు. మరొకరు ఇంకో ప్రశ్న. ఇలా అందరూ మాట్లాడింది విని ఫైనల్గా రుద్ర లేచి నిలబడి, ఈ కంపెనీని నిర్మించింది నేను, మొదటి నుండి దీనికోసం ఎంత కష్టపడ్డాను అని నాకే తెలుసు. ఇందులో నా ఒక్కడి కష్టం మాత్రమే ఉంది. నా సొంత డబ్బు, నా సొంత తెలివితేటలతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఎవరైనా నన్ను ఎదిరించి బ్రతకగలరు అని మీరు అనుకుంటున్నారా అని బేస్ వాయిస్లో అన్నాడు. అతను ఎంత కఠినంగా ఉంటాడు అనేది అక్కడ అందరికీ తెలుసు. దాంతో ఒకరు లేచి, మీ సామర్థ్యం మాకు తెలుసు సార్, కానీ ఎదుటి వారిని కూడా మనం తక్కువ అంచనా వేయలేం, మనం జాగ్రత్త పడడం మంచిది అని నా అభిప్రాయం అన్నాడు. రుద్ర కూడా ఓకే అన్నట్లు మాట్లాడాడు. దాంతో అంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంట్లో నేత్ర ఉండి నిర్మలను రూమ్కి పిలిపించి, ఏంటి మేడం రమ్మని చెప్పారు అని అడిగింది నిర్మల గారు, మీకు మీ సార్ ఎప్పటి నుంచి తెలుసు అని అడిగింది నేత్ర. బాబుగారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసమ్మా, వాళ్ళ అమ్మగారు నాకు స్నేహితురాలు, డబ్బున్న ఇంట్లో పుట్టిన ఆవిడ చాలా మంచిది, మనుషులంటే ఎలాంటి భేదం చూపేది కాదు అని అంది. నాకు ఆయన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు, నాకు ఆయన గురించి చెప్పండి అని అడిగింది నేత్ర. ఆయన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన సంతోషంగా ఉంటే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు లేరు అని చెప్పడం మొదలుపెట్టింది నిర్మల. వాళ్ళది మా పక్క ఊరే అమ్మ, వాళ్ళ అమ్మగారి పేరు శారద. శారదమ్మ తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, చాలా అందంగా ఉంటుంది, తెలివైనది కూడా. నాకు చిన్ననాటి స్నేహితురాలు శారద, కలివిడిగా ఉండే అమ్మాయి, ఎవరైనా ఆపదలో ఉంటే అసలు చూడలేదు, చాలా సున్నితమైన మనసున్న అమ్మాయి. శారదకి 18 ఏళ్ళు రాగానే రాజారాం అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. రాజారాం శారద అందాన్ని చూసి చేసుకున్నాడు. రాజారాం తల్లి తండ్రి రత్తాలు వెంకయ్య, కేవలం డబ్బుకు మాత్రమే విలువిచ్చే మనుషులు వాళ్ళు. రాజారాంకి ఒక చెల్లెలు ఉంది, ఆవిడ పేరు సరోజ. మీరు కలిసిన జ్వాల సరోజ కూతురే. రాజారాంకి తాగడం, పేకాట, అమ్మాయిలతో తిరగడం అన్ని అలవాట్లు ఉన్నాయి. శారదని పడక గదిలో ఎప్పుడూ టార్చర్ చేసేవాడు. ఇంటి పని, వంట పని అన్నీ ఆ రత్తాలు శారద చేతనే చేయించేది. పెళ్ళి అనే బంధానికి విలువిచ్చి శారద అన్నీ భరించింది. ఇలా ఉండగా శారద నెల తప్పింది. చిన్న బాబు కడుపులో ఉన్నాడు అని కూడా చూడకుండా శారదని నానా రకాలుగా ఇబ్బంది పెట్టేవారంతా. అయినా కడుపులో ఉన్న బిడ్డ కోసం అన్నీ భరించింది. ఎప్పుడూ ఆ పరమశివుని తలుచుకునేది. చూస్తుండగానే 9 నెలలు నిండి చిన్నబాబు పుట్టాడు. ఆ శివుని వరం అని భావించి పిల్లాడికి రుద్ర అని పేరు పెట్టుకుంది శారద. రాజారాం మాత్రం వారసుడు పుట్టాడు అని మురిసిపోయి అర్జున్ అని పేరు పెట్టుకున్నాడు. ఒకరోజు శారదని పిల్లాడిని చూడ్డానికి అని శారద పిన్ని కూతురు వైదేహి రాజారాం ఇంటికి వచ్చింది. వైదేహి చదువుకున్న పిల్ల, మాటలతో మాయ చేయగల సమర్థురాలు. శారద బాలింత కాబట్టి రాజారాం శారదని ముట్టుకోకూడదు అని వదిలేసి వేరే రూమ్లో పడుకుంటున్నాడు. వైదేహి కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని ఇక్కడే ఉంది. ఒకరోజు రాత్రి పిల్లాడికి పాలు కావాలని శారద లేచి వంటగదికి వెళ్ళి పాలు తీసుకొని వస్తుండగా భర్త గదిలో నుండి ఆడవాళ్ళ మూలుగు వినిపించింది. ఆ గదిలోకి తొంగి చూసింది శారద. లోపల వైదేహి, రాజారాం ఇద్దరూ ఒకే బెడ్పై బట్టలు లేకుండా అసలు ఈ లోకంతో సంబంధం లేదు అన్నట్లు కామక్రీడలో మునిగిపోయి ఉన్నారు. రాజారాం ఎలాంటివాడో తెలుసు, కానీ వైదేహి ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు. దాంతో గుండె పగిలిపోయింది శారదకి. చేతిలో చంటి పిల్లాడు, భర్త దురలవాట్లు కలవాడు, ఇంట్లో అత్తమామలు ఎన్ని బాధలు పెట్టినా భరించింది. ఏ రోజుకైనా తన పరిస్థితి బాగుపడుతుంది అనుకుంది, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు భర్తను నిలదీసినా ఉపయోగం లేదు అని తనకు తానే సర్ది చెప్పుకుంది. కానీ వైదేహి తల్లిదండ్రులను పిలిపించి తనని పంపించేసింది. రాజారాంకి ఇన్ని రోజులు వైదేహి ఇచ్చిన సుఖం మర్చిపోలేకపోయాడు. శారదను చంటిపిల్ల తల్లి అని కూడా చూసుకోకుండా ఆమెకి నరకం చూపించేవాడు. ఇలా రుద్ర పెరిగి తనకు 5 ఏళ్ళు వచ్చాయి. ఇంట్లో అమ్మ పడే నరకం అంత చిన్న వయసులోనే అర్థం చేసుకున్నాడు రుద్ర. ఈ క్రమంలోనే సరోజకి పెళ్ళి అయి జ్వాల పుట్టింది.
ఒకరోజు శారద ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించింది. అప్పటికి రుద్రకి 7 ఏళ్ళు. తల్లి మరణంతో ఆ పసి హృదయం విలవిలలాడింది. తండ్రెప్పుడూ తన సుఖంలోనే ఉంటాడు. నానమ్మ, తాతయ్యలు అత్త గురించి, మనవరాలు గురించి తప్ప రుద్ర గురించి పట్టించుకోరు. ప్రేమగా చూసే తల్లి ఇప్పుడు ఈ లోకంలో లేదు. దాంతో చుట్టూ అంతమంది ఉన్నా కూడా రుద్ర ఒంటరి వాడయ్యాడు. రాజారాం కొద్ది రోజులకే వైదేహిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. అప్పటికే వైదేహి కడుపుతో ఉంది. తన తల్లి చనిపోయి కొద్ది రోజులు కూడా కాట్లేదు. అప్పుడే తండ్రి పెళ్లి చేసుకొని రావడం రుద్ర జీర్ణించుకోలేకపోయాడు. వైదేహికి రుద్ర నచ్చలేదు. రాజారాం కొడుకుని పట్టించుకోకపోయినా నా వారసుడు అని అనేవాడు. రేపు తనకు పుట్టబోయే పిల్లలకే ఈ ఆస్తి అంతా రావాలి అని. ఎలాగో రుద్ర అంటే ఇంట్లో ఎవరూ పట్టించుకోరు కాబట్టి నా పని సులువు అవుతుంది అని ఆ పిల్లాన్ని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. రుద్రకి తన బాధ ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. ఇలా ఉండగా వైదేహికి కొడుకు పుట్టాడు. రాజారాంకి ఉన్న బలహీనతను అడ్డం పెట్టుకొని రుద్ర మీద లేనిపోనివి చెప్పి తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని ఇంకా పెంచింది. ఇలా ఉండగా వైదేహికి పుట్టిన కొడుకు పేరు వీర కూడా రుద్రని ఏదో ఒకటి చేసి ఎప్పుడూ అందరి చేత తిట్టించేవాడు. వీర చాలా కన్నింగ్గా ఉండేవాడు. రుద్రని అందరి ముందు చెడు చేయాలని ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో రుద్రకి లోపల స్ట్రెస్ పెరిగి కోపం పెరిగింది. రుద్రకి 15 ఏళ్ళు వచ్చేసరికి ఎదురు తిరగడం మొదలుపెట్టాడు. వీరాన్ని కుక్కను కొట్టినట్లు కొట్టేవాడు. వైదేహి రాజారాంకి రుద్ర తప్పు చేసింది కాక వీరాన్ని కొట్టినట్లుగా చెప్పడం వల్ల తండ్రి చేతిలో రుద్ర తన్నులు తినేవాడు. ఎన్ని గొడవలైనా కానీ రుద్ర ఎప్పుడూ తన చదువుని ఆపలేదు. తన 10వ తరగతి పూర్తి అయ్యాక నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని ఆ ఇంట్లోంచి బయటకు వచ్చి తన కాలేజీలో జాయిన్ అయ్యాడు. మనసులో ఎంతో వేదన, కోపం, కసి ఇలా రకరకాల భావాలతో ఉండేవాడు రుద్ర. తనని తల్లి తప్ప రుద్ర అని ఎవరూ పిలవలేదు. ప్రతి చోట తన అర్జున్గానే అందరికీ తెలుసు. తన కసంతా చదువులో చూపేవాడు. అలాగే ఇంజనీరింగ్ వరకు చదువు పూర్తయింది. ఆ సమయంలో అమ్మమ్మ, తాతయ్య ఇద్దరూ వృద్ధాప్యం కారణంగా చనిపోయారు. ఏదో ఒక విధంగా తన బాధను చెప్పుకోవడానికి ఇప్పుడు ఆ ముసలి వాళ్ళు కూడా తోడు లేరు. అసలు ఈ ప్రపంచంలో తనకంటూ ఎవరూ లేరా అని రోజు ప్రశ్నించుకునేవాడు. ఎలాగోలా కష్టపడి పీజీ కూడా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు కొడుకు గుర్తొచ్చాడు రాజారాంకి. ఇప్పుడు తన చదువు పూర్తయింది కాబట్టి ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బుతో తన జల్సాలు చేసుకోవచ్చు అని అనుకున్నాడు. దానికోసం ఎన్నో డ్రామాలు ప్లే చేశాడు. కానీ రుద్ర వాటిని పసిగట్టి చచ్చినా ఇంటికి రాను అని అక్కడి నుండి వచ్చేశాడు. నువ్వు నేను చెప్పినట్లు వినకపోతే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను అని పౌరుషంగా అన్న రాజారాం వైపు చూసి, నీది అని చెప్పుకునేది ఏదీ నాకు అక్కర్లేదు. చిన్నతనం నుండి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. అంతా చూసి నీ దగ్గర నుండి నాకు ఆస్తి వస్తుంది అని నేను ఆశపడను. నీకు నచ్చింది చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీడికింత పొగరా అని పళ్ళు కొరికాడు రాజారాం. రుద్ర తన తండ్రి దగ్గర నుండి బయటకు వచ్చి అమ్మమ్మ, తాతలు తనకిచ్చిన ఆస్తిని మొత్తం అమ్మేశాడు. ఆ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాడు. రుద్ర తెలివితేటలను ఆ కంపెనీ మీద వాడి అంచెలంచెలుగా ఎదిగాడు. కొద్ది రోజుల్లోనే అర్జున్ పెద్ద బిజినెస్ మ్యాన్లా ఎదిగాడు. రుద్ర అన్న పేరును తన తల్లి మాత్రమే పిలిచేది. ఆ పేరంటే తనకి చాలా ఇష్టం. ఇలా ఆ కుటుంబాన్ని వదిలి ఒక్కడే ఈ ప్యాలెస్లో ఉంటున్నాడు. పని తప్ప వేరే ధ్యాస ఉండదు. అసలు ఏ మనిషితో నవ్వుతూ మాట్లాడడమే మర్చిపోయాడు. జీవితంలో తనకంటూ ఎవరూ లేరు అన్న ఆవేదన అతని గుండెను బండరాయి చేసింది. కాలంతో పాటు రుద్రలో సున్నితత్వం కూడా చచ్చిపోయింది. ఒక పని చేసే మిషన్లా ఉంటాడు. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా వారిపై విరుచుకుపడతాడు. రుద్రకి కోపం తెప్పించడం అంటే ఆ రుద్రనేత్రుడికి కోపం తెప్పించడం లాంటిది అన్నట్లు ఉంటుంది. ప్రేమతో దగ్గరికి తీసేవాళ్ళు లేరు. ఎవరి ప్రేమకు నోచుకోలేదు అమ్మ. అందుకే ఆ దేవుడు పెళ్లి పేరుతో నిన్ను సార్ లైఫ్లోకి తీసుకొచ్చాడు. సార్కి అందరి ప్రేమను మీ ద్వారానే ఇవ్వండి. ఆడది తలుచుకుంటే మగవాడి జీవితాన్ని సంతోషాల్లో, సుఖాల్లో ముంచగలదు. ఇక అంతా మీ చేతిలోనే ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నిర్మల. నేత్ర ఆలోచనల్లో మునిగిపోయింది. తనకు డబ్బు లేదు కానీ తల్లిదండ్రి ఉన్న దాంతోనే ఏ లోటు రాకుండా పెంచారు. ప్రేమ, నమ్మకం ఇప్పటివరకు తనకు దొరికిన వరాలు. కానీ రుద్రకు అవి ఏమీ లేవు. అందరూ ఉన్న అనాథలా పెరిగాడు. ఇక తను ఇలా కాకపోతే ఎలా ఉంటాడు అనుకుంది. కానీ రుద్ర కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమేనా? ఒక మనిషిని చంపేంత కోపం ఉందా? ఇంకా ఏమైనా చేస్తున్నాడా అని బుర్ర చించుకుంటుంది. కానీ
ప్రస్తుతానికైతే తనని అర్థం చేసుకొని మెల్లగా తనని నా లైఫ్లోకి యాక్సెప్ట్ చేయాలి అని నిర్ణయించుకుంది. నైట్ రుద్ర ఇంటికి వచ్చేసరికి నేత్ర రూమ్లో లేదు. ఎక్కడికో వెళ్ళింది అని అంతా చూసినా కనిపించలేదు. సరే అని ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద నిర్మల ఫుడ్ అంతా సర్దుతుంది. కిచెన్లోంచి నేత్ర బయటకు వచ్చి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని రుద్ర వైపు చూసి 2 మినిట్స్ అండి, నేను వచ్చేస్తాను అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయింది. రుద్ర నిర్మల వైపు చూడగా ఈరోజు వంట మేడం చేశారు సార్, మమ్మల్ని ఒక్క పని కూడా చేయనివ్వలేదు అని చెప్పింది. కాసేపటికి నేత్ర కిందికి రాగా రుద్రకి కూర్చో అని అన్నం వడ్డించింది. నువ్వు కూడా తిను అంటే లేదు ముందు మీరు తినండి అని రుద్ర తిన్నాక నేత్ర తింది. రుద్ర మొహంలో ఆశ్చర్యం కనిపించింది. నేత్ర నవ్వుతూ చాలా ఫ్రీగా రుద్రతో ప్రవర్తిస్తుంది. రుద్రకి ఏదో ఫోన్ రాగా మాట్లాడుతూ స్టడీ రూమ్కి వెళ్ళాడు. రుద్ర తన పని మొత్తం పూర్తి చేసుకొని వచ్చేలోగా రూమ్లో బెడ్ మీద కూర్చొని ఒక్కతే నవ్వుకుంటూ కనిపించింది నేత్ర. రుద్ర వెళ్ళి పక్కన కూర్చొని ఏంటి కన్నమ్మ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నామని అంటే ఏం లేదండి అని చిన్నగా నవ్వింది. మేడం గారు వంట రాదు అన్నారు, ఇవాళేంటి అంత బాగా వండారు, అబద్ధాలు కూడా చెప్తావా నువ్వు అన్నాడు. అదేం లేదు రుద్ర, ఆ రోజు కోపంలో ఉండి అలా చెప్పాను, సారీ అని అంది నేత్ర. అయితే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అన్నాడు. హా, ఇంత చిన్నదానికి కూడా పనిష్మెంట్ ఇస్తారా అని గారంగా అడిగింది. తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పే కాబట్టి పనిష్మెంట్ కూడా తప్పకుండా తీసుకోవాలి అని అన్నాడు. నేత్ర మొహం మార్చుకొని మీకోసం కష్టపడి వంట చేస్తే గిఫ్ట్ ఇవ్వడం మానేసి అబద్ధం చెప్పాను అని పనిష్మెంట్ ఇస్తారా అని ఏడుపు మొహం పెట్టుకొని అడిగింది. రుద్ర ఆలోచించి సరే గిఫ్ట్ అండ్ పనిష్మెంట్ 2 ఇస్తాను, ఏది ముందు కావాలి అన్నాడు. అబ్బా మీరు వినరు కదా, సరేలే ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వండి, పనిష్మెంట్ సంగతి తర్వాత చూద్దాం అంది. ఓకే కళ్ళు మూసుకో అంటే సరే అని కళ్ళు మూసుకుంది నేత్ర. ఆమె టీ షర్ట్ లోపల చేయి పెట్టి నడుమును 2 చేతులతో పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. నేత్ర ఆ చర్యకి కళ్ళు తెరిస్తే కళ్ళు మూసుకో అన్నాగా అని అన్నాడు. మీరు గిఫ్ట్ ఇస్తా అన్నారుగా, ఏదేదో చేస్తున్నారు ఏంటి అని తడబడుతూ అడిగింది. ఇస్తాను కదా ఎందుకంత తొందర అని ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. అతని శ్వాస తగులుతుంటే నేత్రకి హాయిగా అనిపించింది. నడుముని పట్టుకొని ఒత్తుతూ తడుముతూ ఆమె మొహం మొత్తం ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. అతని మీసాల గిలిగింతలు ఉక్కిరిబిక్కిరి అవుతుంది నేత్ర. మత్తు నిండిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. అతడి పెదవుల స్పర్శకి దాసోహం అయినట్లు అతనికి సహకరిస్తుంది ఆమె. పువ్వులోని మకరందం తేనెటీగ తాగినట్లు ఆమె పెదవులలోని అమృతాన్ని ఆస్వాదిస్తున్నాడు అతను. నువ్వా నేనా అన్నట్లు ఇద్దరి నాలుకలు యుద్ధం చేస్తున్నాయి. అతని చేతుల స్పర్శకి తను పులకిస్తుంది. శరీరానికి ఇంకా ఏదో కావాలనిపిస్తుంది, కానీ అది ఏంటి అని నేత్రకి అర్థం కావట్లేదు. ఇలా అరగంట సాగిన ఈ ముద్దు ప్రయాణం తర్వాత ఆమె పెదవుల్ని వదిలాడు రుద్ర. అతని కళ్ళల్లోకి చూడలేక సిగ్గుతో కళ్ళు వాల్చేసింది నేత్ర. రుద్ర నేత్ర చెవిలో ఇంకా ఏమైనా కావాలా అని చెవి కొరికాడు. ఆ చర్యకి నేత్ర సిగ్గులేదా అని పక్కకి జరిగింది. రుద్ర ఓ ఎక్కడికి వెళ్తున్నావు, ఇంకా ఒకటి మిగిలింది అంటే ఏంటి అని అంది. రుద్ర నవ్వుతూ పనిష్మెంట్ అన్నాడు. చిచి మీరు అని కోపం కంట్రోల్ చేసుకొని సరే చెప్పండి ఏం చేయాలి అని అడిగింది. ఆమె కళ్ళలోకి చూస్తూ కదలకు అని ఆమెను పడుకోబెట్టాడు. మెల్లగా ఆమె టీషర్ట్ కొద్దిగా పైకి జరిపాడు. నేత్ర కంగారుగా రుద్ర ఏం చేస్తున్నారు అని కంగారుగా అడిగింది. రుద్ర సూటిగా చూస్తూ పనిష్మెంట్ అంటే పనిష్మెంటే, ఎందుకు కంగారు పడుతున్నావు, కామ్గా ఉండు అని అన్నాడు. నేత్ర తడబడుతూనే భయంగా చూస్తూ ఉంది. టీషర్ట్ పైకి జరిపి ఆమె నడుము వంపు ఆమె నాభి చూస్తూ ఆర్దిగా తడుముతూ నా కోసమే ఆ భగవంతుడు ఈ చెక్కిన శిల్పాన్ని నా కోసం పంపించాడు అని అంటున్నాడు. అతని చేతి స్పర్శకి ఏదో లోకంలోకి వెళ్ళిపోయింది నేత్ర. నేత్రని గమనిస్తూనే ఉన్నాడు రుద్ర. రుద్ర ఆమె నాభికి ముద్దు పెట్టి తన నాలుకతో బొడ్డు చుట్టూ తడుముతూ చుట్లు చుడుతున్నాడు. నేత్ర శరీరం ఏదో కావాలని కోరుకుంటుంది. అతని ముద్దుల తాకిడి ఎక్కువైంది. నేత్ర తట్టుకోలేక తాపంతో అతని తలని ఆమె నాభికి హత్తుకుంది. ఆమె నడుమంతా అతని ఆదరాలతో ముద్దుల ముద్రలు వేశాడు. కాసేపటికి ఆమె బొడ్డు మీద గట్టిగా కొరికాడు. ఏదో లోకంలో ఉన్న నేత్ర ఆ నొప్పికి ఇస్ అని అరిచింది. కళ్ళు తెరిచి బొడ్డు మీద రుద్దుకుంటూ హా రాక్షసుడా, అంత గట్టిగా కొరికావు, నొప్పిగా ఉంది అని ఏడుపు మొహం పెట్టింది. రుద్ర నవ్వుతూ నా ముద్దుని బాగా ఎంజాయ్ చేసావు కదా అని కన్ను కొడుతూ అడిగాడు. నేత్రకి సిగ్గు అనిపించినా కానీ దాన్ని దాస్తూ మీరెందుకు అంత గట్టిగా కొరికావు అని అడిగింది.
హా మరి పనిష్మెంట్ అంటే గుర్తుండాలి కదా అన్నాడు. నేత్ర మీ పనిష్మెంట్ అంటే భయం వేస్తుంది. మీరు చాలా వైల్డ్ రొమాన్స్ చేస్తున్నారు అని అంది. రుద్ర నవ్వుతూ నా కన్నమ్మను టీజ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు. నేత్ర మూతి తిప్పి అటు తిరిగి పడుకుంది. రుద్ర నవ్వుతూ తనని లాక్కొని గుండెల మీద పడుకోబెట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నేత్ర కూడా రుద్రను గట్టిగా కౌగిలించుకొని పడుకుంది. నెక్స్ట్ డే కూడా నేత్ర రుద్ర కోసం టిఫిన్ రెడీ చేసి వడ్డించింది. ఈ రోజు నుండి నేనే మీ పనులన్నీ చూసుకుంటాను అని చెప్పింది. రుద్ర తింటూ అయితే నాకు తొందరలోనే ఫుల్ మీల్స్ ఉంటుంది అన్నమాట అన్నాడు. నేత్రకి ఆ మాట అర్థం కాక ఆఫ్టర్నూన్ ఉంటుందిగా అంది. రుద్రకి నేత్ర మట్టిబుర్రకు అర్థం కాలేదని అర్థమైంది. నిజమా అని అంటే హా అని అంది నేత్ర. సరే అయితే నేను త్వరగా వస్తాను అని అన్నాడు. నేత్ర మామూలుగానే రెస్పాండ్ అయింది. నేత్ర లంచ్ ప్రిపేర్ చేసి రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. త్వరగా ఇంటికి వస్తానన్న రుద్ర సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. నేత్రకి కంగారుగా అనిపించింది. రుద్రకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కూడా కలవలేదు. ఇంట్లో ఎవరిని అడిగినా రుద్ర గురించి తెలియదని చెప్పారు. అలానే హాల్లో కూర్చొని ఎదురు చూస్తూ కూర్చుంది. అర్ధరాత్రి అయినా రుద్ర రాలేదు. నైట్ 2 గంటలకు రుద్ర ఇంటికి వచ్చాడు. నేత్ర కంగారుగా ఎదురు వెళ్ళి ఎందుకింత లేట్ అయింది? మీకు కాల్ చేస్తే కలవడం లేదు. నేనెంత కంగారు పడ్డానో తెలుసా అని అంది. ఒక వ్యక్తి తన కోసం ఇలా ఎదురు చూడడం రుద్రకి చాలా సంతోషంగా అనిపించింది. రండి అసలు ఏం తిన్నారో ఏంటో అని చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భోజనం వడ్డించింది. తినండి అని కళ్ళతోనే సైగ చేసింది. రుద్ర చెయ్యి పట్టి ముద్ద కలుపుతూ అమ్మా అని అన్నాడు. నేత్ర కంగారుగా అయ్యో ఏమైంది అని చేతిని పట్టుకొని చూసింది. అరచేతిలో దెబ్బ తగిలి రక్తం వచ్చి పెద్ద గాయం అయి ఉంది. ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? మళ్ళీ ఎవరితో గొడవపడ్డారు అని గబగబా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి గాయాన్ని క్లీన్ చేసి కట్టింది. ఈ చేతితో ఎలా తింటారు అని ప్లేట్ తీసుకొని తనే రుద్రకి తినిపించింది. ఎన్నో ఏళ్ళు అయింది తన కోసం ఒకరు వెయిట్ చేయడం. చిన్న దెబ్బ తగిలితే కంగారు పడడం. ఇలా అమ్మ తర్వాత ప్రేమగా అన్నం తినిపించింది కూడా లేదు. రుద్ర ఎమోషనల్ అయ్యాడు. నిలబడి ఉన్న నేత్రను అలాగే చైర్లో కూర్చొని వాటేసుకున్నాడు. రుద్ర తల నిమురుతూ ఏమైంది అని అడిగింది నేత్ర. నువ్వు నా కోసం వచ్చిన మా అమ్మవి నేత్ర. ఐ లవ్ యూ సో మచ్ అని అన్నాడు. నేత్ర మాట్లాడుతూ సరే ఇప్పటికే చాలా లేట్ అయింది. పదండి రెస్ట్ తీసుకుందురు అని అంది. ఇంతకీ నువ్వు తిన్నావా? నా కోసం కంగారు పడుతూ అలానే ఉన్నావు కదా, కూర్చో అని వడ్డించాడు. నేత్ర తిన్నాక ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్ళారు. నేత్ర అతని గుండెల మీద పడుకొని రుద్ర అని పిలిచింది. హా అని అంటే నువ్వెప్పుడు ఎక్కడికి వెళ్తావో తెలియదు. నాకెందుకో నువ్వు కేవలం బిజినెస్ మాత్రమే చేస్తావనిపించడం లేదు. కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఇక్కడ నీ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారని గుర్తుంచుకో అని అంది. రుద్ర నేత్ర తల నిమురుతూ ఎక్కువగా ఆలోచించకు, పడుకో అని అన్నాడు. ఇలా కొన్ని రోజులు రొమాంటిక్గా గడిచిపోయాయి. నేత్ర చాలా వరకు రుద్రని అర్థం చేసుకుంది. ఇద్దరి మధ్య దూరం తగ్గుతూ వచ్చింది. రుద్ర కూడా నేత్రకి చాలా దగ్గరయ్యాడు. ఆమె కోసం టైం కేటాయించడం, కోపం కూడా చాలా వరకు తగ్గింది. ఎప్పుడైనా బాగా కోపం వస్తే నేత్రకి సారీ చెప్పి గట్టిగా లిప్ కిస్ ఇస్తాడు. నేత్ర కూడా రుద్రకి అలవాటు పడింది. తను మాత్రమే రుద్రని కంట్రోల్ చేయగలదని అర్థమైంది. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా రుద్ర అని హాస్పిటల్లో పేరు చెప్పడం, హస్బెండ్ అని రాయించడం, చాలా వరకు తన తల్లికి ఉన్న గుణాలే ఉండడం వల్ల నేత్రని దూరం చేసుకోవద్దని నేత్ర మెడలో బలవంతంగా తాళి కట్టాడు రుద్ర. నేత్రకి రుద్ర మనసు అర్థమైంది. ఒకరోజు నేత్ర రుద్ర కోసం రెడీ అయ్యి డిన్నర్ ప్రిపేర్ చేసి హాల్లో ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే కార్ సౌండ్ విని లేచి నిలబడిన నేత్రకు ఇంట్లోకి వస్తూ జ్వాల ఇంకో నడివయసు వ్యక్తి కనిపించారు. అతను ఎవరో అర్థం కాలేదు, కానీ మౌనంగా చూస్తూ ఉండిపోయింది. అతను నేత్ర దగ్గరికి వచ్చి వంకరగా నవ్వుతూ కింది నుండి పై వరకు చూసి పర్వాలేదు, మా వాడి టేస్ట్ బాగానే ఉంది అని అన్నాడు. నేత్రకి కోపం వచ్చి ఎవరు నువ్వు? ఇలా ఇంట్లోకి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. మా ఆయనకి తెలిస్తే నిన్నిక్కడే చంపి పాతేస్తారు అని కోపంగా అంది. అవునా, నన్నే చంపుతాడా నీ మొగుడు? వాడిని కన్నా వాడినే చంపుతాడా అని వెటకారంగా అన్నాడు రాజారాం. నిర్మల ద్వారా రాజారాం గురించి తెలుసుకున్న నేత్ర ఓ తమరేనా మా ఆయన కన్న తండ్రి? నీకంటే వీధి కుక్కలు నయం. కన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. ఆయన ఏం పాపం చేశారో మీ కడుపున పుట్టారు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అసహ్యంగా మొహం పెట్టి అంది నేత్ర. జ్వాల మాట్లాడుతూ
ఈ ఇంటి యజమాని ఆయన. మీ మామగారిని పట్టుకొని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అని అంది. మర్యాద? కోడల్ని చూసి అసభ్యకరంగా మాట్లాడుతున్న ఇతనికి నేను మర్యాద ఇవ్వాలా? కూతురులాంటి నాతో ప్రవర్తించే తీరు ఇదేనా? నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ముందు ఇక్కడి నుండి బయటకు వెళ్ళండి అని వార్నింగ్ టోన్లో అంది నేత్ర. రాజారాం సోఫాలో కూర్చుంటూ, ఇది నా కొడుకు ఇల్లు, అంటే నా ఇల్లు కూడా. నాకు నచ్చినప్పుడు వస్తాను. నువ్వెవరు నన్ను పొమ్మని అనడానికి అని అన్నాడు. నేత్రకి కోపం వచ్చింది, కానీ అలాగే నిలబడి ఉంది. జ్వాల గర్వంగా నవ్వుతూ, మామయ్య, బావ నాతో అస్సలు మాట్లాడు. నువ్వే నన్ను బావని కలపాలి అని అంది. నేత్రకి ఒళ్ళు మండిపోయింది, కానీ ఏం మాట్లాడలేదు. ఇంతలో రుద్ర అక్కడికి రాగా నిలబడి ఉన్న నేత్రని చూసి కన్నమ్మ అని వెనుక నుండి కౌగిలించుకున్నాడు. జ్వాలకి ఆ సీన్ చూసి పళ్ళు కొరుక్కుంది. ఏంటి కన్నమ్మ, ఏమైంది అని నేత్రను తన వైపుకు తిప్పుకుంటూ అడిగాడు. నేత్ర సోఫా వైపు చూడగా రుద్ర అటుగా చూసి, మిమ్మల్ని అసలు ఇంట్లోకి ఎవరు రానిచ్చారు అని అన్నాడు. రాజారాం లేచి నిలబడి, అదేంట్రా, నా కొడుకింటికి నేను రాకూడదా అని అన్నాడు. కొడుకా? మీకు అది కూడా గుర్తుందా? అయినా ఇప్పుడు ఎందుకు వచ్చారు అని కోపంగా అన్నాడు. నువ్వు మారవులే, కానీ ఇదెవరు? కీపా? చాలా ఎక్కువ మాట్లాడుతుంది. ఇంకా దీని మీద మోజు తీరలేదా? నువ్వు ఎంతమందితో తిరిగినా పర్వాలేదు, పెళ్ళి మాత్రం నా మేనకోడల్ని చేసుకోవాలి. ఇలాంటి లో క్లాస్ వాళ్ళని ఇంట్లోకి ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు అన్నాడు. రుద్ర కోపం కట్టలు తెంచుకుంది. రాజారాంని లాగి ఒక్కడు పీకాడు. నువ్వు నా కన్న తండ్రి అన్న ఒక్క కారణంతోనే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇంకోసారి నా గుమ్మంలో అడుగు పెట్టావే అనుకో, ఇక్కడే పాతేస్తా అని సెక్యూరిటీని పిలిచి, వీళ్ళు ఇంకోసారి ఇంట్లోకి వస్తే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఇద్దరిని బయటకు గెంటించాడు. నేత్రను తీసుకెళ్ళి రూమ్లో ఆమె చెంపలు పట్టుకొని, నువ్వు ఇలాంటి మాటలు పండించుకోకన్నమ్మా, నువ్వు నా బంగారానివి. నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నాకంటూ ఉంది నువ్వు ఒక్కదానివి మాత్రమే. నిన్నెవరైనా ఏమైనా అంటే ఊరుకోను అని సుతారంగా ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. నేత్ర చిన్నగా నవ్వుతూ, నాకు నా భర్త మీద నమ్మకం ఉంది. ఎవరో ఏదో చెప్పారు అని మిమ్మల్ని నేనెందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను? అది వదిలేయండి. త్వరగా ఫ్రెష్ అవ్వండి, భోజనం చేద్దురు గాని అని అంది. రుద్ర కూడా ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరూ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారు. రూమ్కి వచ్చాక కానీ నేత్రను సరిగ్గా గమనించలేదు రుద్ర. లైట్ పింక్ కలర్ నెట్టెడ్ శారీ, డీప్ నెక్ బ్లౌజ్, లైట్ మేకప్తో చాలా అందంగా ఉంది నేత్ర. ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని నడుం మీద చేతులు వేసి, ఇవాళేంటి స్పెషల్ మేడం గారు, ఇంత సెక్సీగా ఉన్నారు? అయినా కన్నమ్మ, నేను ఇలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికే చాలా రోజులు అయ్యింది. ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటావు కన్నమ్మ, ప్లీజ్ అని అన్నాడు. నేత్ర రుద్రని ఇంకా ఉడికించాలి అని అతని కళ్ళలోకి చూస్తూ, అదేంటి రుద్ర, నువ్వు నాకు రోజూ సారీ చెప్తున్నావు, అది తట్టుకోవడమే నా వల్ల కావట్లేదు, ఇంకా అది కూడా అంటే నిన్ను భరించడం నా వల్ల కాదు బాబు అని అంది. మరి ఎందుకే ఇలా రెడీ అయ్యావు? నన్ను కావాలని రెచ్చగొడుతూ చంపుతున్నావు అని అన్నాడు. ఇది బాగానే ఉంది, నేనేమన్నాను మిమ్మల్ని? నా పనేదో నేను చేసుకుంటున్నాను, మీరెందుకు టెంప్ట్ అవుతున్నారు అని అంది నేత్ర. ఆమె కళ్ళలోని చిలిపితనం అర్థమైన రుద్ర, సరే అయితే నాకు కిస్ కావాలి అని అన్నాడు. రోజూ ఉండేదేగా, అందులో ఏముంది అంది నేత్ర మామూలుగా. నీ సంగతి చెప్తా అని మనసులో అనుకొని, నాకు రోజులా వద్దు, కొత్తగా కావాలి అని కొంటెగా అన్నాడు రుద్ర. కొత్తగానా? ఎలా అని అంటే, సరే నేను చెప్పినట్లు చేస్తావా అని అన్నాడు రుద్ర. ముద్దేగా, ఏముంది అనుకొని సరే అంది నేత్ర. రుద్ర మళ్ళీ కాదు కూడదు అని అనొద్దు అని అంటే, సరే మీ ఇష్టం అని అంది. అయితే ఓకే అని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి తను ఎదురుగా కూర్చున్నాడు. నాకు ఈరోజు పెదవుల మీద ముద్దొద్దు, వేరే చోట కావాలి అన్నాడు. వేరే చోట ఎక్కడ పెట్టుకుంటావు అయినా అని సరే అని తల ఊపింది. ఇలా కాదు, నీ బట్టలు తీసేయని బాంబు పేల్చాడు రుద్ర. ఏంటి? అది నా వల్ల కాదు అంటే, నేను ముందే చెప్పాను, నువ్వు మాట ఇచ్చి తప్పకూడదు అని అన్నాడు. ఎంత వాదించినా చివరికి ఒప్పుకోక తప్పలేదు నేత్రకి. రుద్ర నవ్వుతూ ఆమె పైట తీసేశాడు. ఆమె యదాందాలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డీప్ నెక్ ఉండడంతో ఆమెను దగ్గరగా లాక్కొని ఆమె ఎదపై ముద్దు పెట్టాడు. చేతులతో ఆమె నడుముని తడుముతూ ఎదంతా ముద్దులు పెట్టాడు. మెల్లగా బ్లౌజ్ హుక్స్ అన్నీ తీసేసి ఒక్కలాగు లాగాడు. బ్లౌజ్ అంతా తీసేసి తనివి తీరా ఆమె యదాందాలు కమనీయంగా ఉంటే వాటిని తడిమాడు. ఆ స్పర్శకి స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది నేత్రకి. మెల్లగా అతని వశంలోకి వెళ్ళిపోయింది. ఆమెను అలాగే వెనక్కి పడుకోబెట్టి చీరంతా లాగేశాడు.
ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్న వాడికి విందు భోజనం కళ్ళ ముందు పెట్టినట్లు అనిపించింది. సిగ్గుతో నేత్ర కళ్ళు మూసుకొని పక్కకు తల తిప్పింది. అతను మాత్రం తనివి తీరా ఆమెను ముద్దుల్లో ముంచుతూ అదరముద్రలు వేస్తూ అక్కడక్కడ పంటిఘాట్లు పెడుతున్నాడు. ఆమె నాభిలో తేనెను పోసి జుర్రుకున్నాడు. అతను చేసే చర్యలకు నేత్ర తనువులో తాపం పెరిగింది. ఆమె అసలు పూర్తిగా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. చివరిగా ఆమెను అలాగే బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పెదవుల్ని అందుకున్నాడు. అతని తలలోకి వేళ్లు పోనిచ్చి అతన్ని ఆమె ప్రేరేపిస్తుంది. ఇదే అనువుగా భావించి ఆమె చెవిలో, ఈ రోజు నుంచి మన కొత్త జీవితాన్ని మొదలు పెడదామా అని అడిగాడు. సరే అన్నట్లుగా ఆమె అతన్ని హత్తుకొని అతని మెడవంపుల్లో ముద్దు పెట్టింది. ఇన్ని రోజుల నిరీక్షణకు ఈరోజు ఫలితం దక్కింది అని ఆమెపై వాలిపోయాడు. అసలే తాపంతో ఉన్న ఆమెను ఇంకా రెచ్చగొట్టి ఆమెలోకి చేరిపోయాడు. నొప్పిగా ఉందని ఆమె విలవిలలాడితే లాలించి పాలించి ఆమెను తన సొంతం చేసుకున్నాడు. అతని సాన్నిహిత్యంలో ప్రేమను పొందిన ఆమె ఆ శృంగార క్రీడలో అతనికి పోటీగా నిలిచింది. ఇద్దరూ అలసిపోయేలా వారి క్రీడ సాగింది. ఇలా ఆ రాత్రి ఇద్దరికీ కంటి మీద కులుకు లేకుండా ఒక తీయని అనుభూతిని మిగిల్చింది. ఎన్నిసార్లు ఆమె పొందు దొరికినా ఇంకా ఇంకా కావాలి అన్న అతని ఆరాటం ఆమెను అలసిపోయేలా చేసింది. ఎప్పుడో తెల్లవారిన తర్వాత వారి క్రీడ ముగిసి అలసట చెందిన తనువులతో నిద్రలోకి జారుకున్నారు. ఆ తరువాత నుండి ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఒకరోజు రుద్ర నైట్ రూమ్కి వచ్చి నేత్ర అని పిలిచాడు. నా కోసం టాటూ వేసుకుంటావా అని అడిగాడు. హా అని అంటే, కానీ నేనే వేస్తాను అని ఆమెను పడుకోబెట్టి నడుము వంపుల్లో రుద్ర అని అతని పేరు టాటూగా వేశాడు. అక్కడ ఎవరైనా వేస్తారా? అక్కడ ఎవరైనా వేస్తారా? నాకు కూడా కనిపించదు అని అంటే, నాకు మాత్రం కనిపిస్తే చాలు, ఇంకా ఎవరూ చూడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఒకరోజు ఆఫీస్కి బయటకు వెళ్ళిన రుద్ర తిరిగి ఇంటికి రాలేదు. అర్ధరాత్రి అతనికి యాక్సిడెంట్ అయ్యిందని హాస్పిటల్లో జాయిన్ చేశారని ఫోన్ రాగా ఆసుపత్రికి వెళ్ళిన నేతకు బెడ్ మీద చలనం లేకుండా పడి ఉన్న రుద్రం చూసి గుండె పగిలిపోయింది. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి అతని తలకు తగిలిన గాయం కారణంగా బ్రెయిన్ సర్జరీ చేశాం, స్పృహ రావడానికి టైం పడుతుంది అని చెప్పాడు. అలా అక్కడికి రాజారాం, జ్వాల కూడా వచ్చారు. రుద్ర పోయినా పర్వాలేదు అని, ఆస్తి అయినా దక్కుతుందని అనుకున్నాడు రాజారాం. నేత్ర వారిని చూసినా కానీ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదు. 2 రోజులకు రుద్రకి స్పృహ వచ్చింది. అప్పుడే డాక్టర్ చెప్పిన మందులు తేవడానికి నేత్ర పక్కకు వెళ్ళింది. ఇంతలో రాజారాం లోపలికి వెళ్ళి చూడగా, రుద్ర ఎవరు నువ్వు అని అడిగాడు. డాక్టర్ పక్కన ఉండి అతనికి జరిగిన సర్జరీ కారణంగా మెమరీ లాస్ అయ్యింది అని చెప్పి, మిస్టర్, అతను మీ నాన్నగారు అని చెప్పాడు. అప్పటికప్పుడే ఒక ప్లాన్ వేసుకొని రుద్రతో నాన్న అర్జున్ అని ప్రేమగా మాట్లాడాడు. డాక్టర్ మాట్లాడుతూ, మీ వైఫ్ బయట ఉన్నారు, నేను వెళ్ళి పంపిస్తాను, కానీ మీరు ఎక్కువగా రెస్ట్ తీసుకోండి అని చెప్పి బయటకు వెళ్ళాడు. నేత్ర రూమ్లోకి వచ్చి రుద్ర అని అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే, నన్ను ముట్టుకోకు అని ఆమెని వెనక్కి నెట్టాడు రుద్ర. ఈ చర్యకి నేత్ర షాక్ అయి బొమ్మలా నిలబడింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఓపిక్గా స్టోరీ విన్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.